నేను వాక్యం సంధిస్తాను. నిజంగా నీ వాక్యం ఉంటే నేను ప్రమాదం నుండి తప్పించబడతానయ్యా. నీ వాక్యమే ఉంటే ఈ శ్రమల బలిలో శ్రేమంగా బయటికి వస్తానయ్యా. అయ్యా నీ వాక్యమే నాకు ఆధారం ఉంటే నా కుటుంబ సమస్యల నుండి బయటపడతానయ్యా. అయ్యా వాక్యమైన దేవా నాకు సహాయం చేయయ్యా. నువ్వే నాతో మాట్లాడయ్యా, నన్ను ధైర్యపరచయ్యా, నన్ను ఆదుకోయ్యా. నా ఇక్కడి నుండి, నా ఇబ్బందుల నుండి, నా సమస్యలు నువ్వే నన్ను బయటికి తీసుకురా ప్రభువా. నాకు సహాయం చేయండి. అందరం మొరపెట్టాం, దేవునికి మొరపెట్టామండి. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, ప్రభానికి స్తోత్రం అందరం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువానైనా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకునే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మీ బిడ్డల ప్రాంతాలను నడిపించినందుకు స్తోత్రాలు. చిన్న మంద మీరు భయపడి విడేది చెప్పినందుకు నీకు స్తోత్రాలయ్యా తండ్రి. చిన్న మందగా చేరి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. వీరవంతుని సజ్జుడు ఆత్మైన దేవుడు అందరూ వ్యాపించున్నవాడు ప్రభా నీకు స్తోత్రం. ఆత్మస్వరూపైన దేవ మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలయ్యా పరిశుద్ధాత్మ కలిగిన దేవా నీకు స్తోత్రం తండ్రి. తండ్రి నైనా తండ్రి దేవా మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించి తండ్రి నాయనా 30 వెండినాణెములకు ప్రభువుని అమ్మివేయబడి తండ్రి మా కోసం పేదలకు చెల్లించి తన ఈపును నాగేల స్థానంలో దున్నబట్టడానికి ప్రభువునైనా తల వచ్చి ప్రభువుని అవమానమైన ప్రభువుని భరిస్తూ శిలువ మరణాన్ని ప్రభు ప్రేమతో జయించగలిగినాడు తండ్రి. మరణించి తిరిగి లేచినాడయ్యా. మాకు ఇష్టమైన రక్షణ ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయ ఆరాధనలో ప్రభువా మీరే మాతో ఉండి మాట్లాడి ఆధ్యాత్మిక దైవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు మా మనసులోనికి ప్రభు తీసుకొని రండి తండ్రి. మా మనసులోని మీ వాక్యం నాటండి, అది ఫలించినట్టుగా కార్యం జరిగించమని. అభివృద్ధి ఆశీర్వాదం మా జీవితాల్లో విస్తరణ మా జీవితాల్లో జరగడానికి సహాయం దయచేయమని, మేలు దయచేయమని తండ్రి. చేరి వచ్చిన మీ బిడ్డలందరితో మీరు వాక్యంతో మాట్లాడమని బలపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వాక్యంలో 34, 35 వాక్యం చదువుతున్నాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక పట్టణం ఉందని, ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవును అని దేవుడు చెప్పినాడు. ఒక పట్టణంలో దేవుని పిల్లలు ఉన్నారు. పట్టణంలో దేవుని పిల్లలు ఉండగా ఈ పట్టణంలోనికి అపవాది రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుని పిల్లలను నాశనం చేయాలని ఎన్నో ప్రయోగాలు చేస్తా ఉన్నాడు. అనగా అది పట్టణం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ జీవితం కావచ్చు. అపవాది అనేక ప్రయోగాలు చేసి, అనేక ప్రయత్నాలు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పట్టణాన్ని నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నం చేసి వస్తున్నాడు. కానీ దేవుడి రోజు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలో అతను తిరిగి వెళ్ళిపోతాడు. అపవాదైనటువంటి సాతానుడు ఎన్నో ప్రయోగాలు చేసి నిన్ను, నీ జీవితాన్ని పతనం చేయాలని చూస్తున్నాడు. కానీ దహించగినైన దేవుడు నీతో నాతో నిలిచి ఉన్నాడు కనుక వాడు రాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. అక్కడ 33వ వాక్యంలో మనం చదువుతాం ప్రియులారా. కాబట్టి అష్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు. వాడు బాణాలు వేసి చంపాలని చూస్తున్నాడేమో, ప్రయత్నాలు చేస్తున్నాడేమో. కానీ అక్కడే రాయబడినటువంటి మాట నేను చేస్తాను. అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక పట్టణమైన ప్రయోగింపడు, ఒక కేడమైన దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. యుద్ధం చేయడం కోసం, ఆ యొక్క పట్టణం మీద దాడి చేయడం కోసం ఎత్తైన స్థలంలో ఆ గోడ ఉందనుకోండి, ఆ గోడ ఎక్కి రావాలంటే ఏం చేయాలండి? అది ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలి. ఆ గోడ మీద ఎక్కడం కోసం, వానలను ప్రయోగించడం కోసం, ఆయుధాలు ఎక్కువ పెట్టడం కోసం. అంటే
ఆ గోడ మీద అవతల ప్రజలు దేవుని పిల్లలు ఉన్నారు కనుక ఆ గోడ దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? ప్రయోగాలు చేయాలి. కానీ ముట్టడి దిబ్బ చేస్తారు. అనగా ఒక దిబ్బలాగా ఏర్పాటు చేసుకుని దాని మీదకి ఎక్కి ప్రయోగాలు చేస్తారు. అవతలున్నటువంటి మనుషులను చంపే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అక్కడే రాసినటువంటి మాట చదువుతున్నాను. దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైన దాన్ని కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ ఏమని అక్కడే చదవండి, కట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడే కాపాడుతా ఉన్నాడు. ఎందుకు బట్టి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతున్నాడు అంటే అక్కడే రాబడినటువంటి మాట చదువుతాం 35వ వాక్యంలో. ఎందుకైనా ఇంత ప్రేమ చూపిస్తున్నాడు పట్టణం పైన? శత్రువు వస్తున్నాడు, బలాలు తీసుకొని వచ్చినాడు, ఆ ప్రాంతంలో ముట్టడి తిప్పేసి వాళ్ళ మీద ప్రయోగాలు చేయబోతున్నాడు, మనం చంపాలని వచ్చేసినాడు, చుట్టూ వచ్చేసినాడు. కానీ వచ్చిన తర్వాత తిరిగి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? చేతకాకనా? ఎందుకు చేతకాలేకపోతుంది? వచ్చినాడు కదా, ఎన్నో ఆలోచనలతో వచ్చాడు కదా, శత్రువు ఎన్నో ఉపాయాలు పని వచ్చాడు కదా, ఈ రోజు నేను అర్థం చేస్తాను, ఈరోజు నాశనం చేస్తానని ఎన్నో ప్రయోగాలు చేయడానికి వచ్చాడు కదా. వచ్చిన వ్యక్తి తిరిగి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడే రాయబడింది, దేవుని కృప అక్కడ తోడుగా ఉందని. 35వ వాక్యం చదువుతాం, చదవండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వాక్యంలో, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. ఎవరి నిమిత్తం అంటారు? నా నిమిత్తం అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే నన్నే నమ్మి నా మీద ఆధారపడిన నా పిల్లలను నేను కాపాడి ఎవరు కాపాడతారు? ఇక ఇది దేవుని ఉద్దేశం. నా మీద ఆధారపడి నన్నే కొలుస్తున్న నా పిల్లలను, నా మీదనే ఆధారపడి నా మీదనే ఉన్నటువంటి నా పిల్లలని నేను తప్ప ఎవరికి విడిపిస్తాను? నేను తప్ప రక్షించేది ఎవరని. అందుకే అక్కడ నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము. దావీదు నిమిత్తం. దావీదు ఎవరండి? గొర్రెల కాసుకునే గొర్రెల కాపాడు. దేవుడు అభిషేకించి రాజుగా చేస్తూ వచ్చినాడు, ఆయనకు ఒక వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అందుకే మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ప్రారంభంలో మనం చూస్తాం, చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలోనే ప్రారంభంలోనే, మత్తయి సువార్త ప్రారంభంలోనే ఉంటుంది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇది దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని ఉద్దేశం. ఎవరండి? దావీదును గురించి. దావీదును బట్టి నేను ఆ పట్టణాన్ని కాపాడు. నా నిమిత్తం నా సేవకుడే దావీదు అంటున్నాడు. నా సేవకుడు ఎవరంటే దావీదు. కానీ నా సేవకుడు అన్నాడు, కానీ ఒక రోజున దావీదు తన జీవితంలో చెయ్యరాని దుష్కార్యం చేసి నష్టం తెచ్చుకున్నాడు. తన కుమారుడు చనిపోవడానికి కారణం, ఏకైక కారణం తెలుసా? తనలో ఉన్న పాపమే. ఏకైక కుమారుడు చనిపోవడానికి కారణం ఏంటంటే తనలో ఉన్న పాపమే. చిన్ననాటి నుండి బాల్యం నుండి ఎదిగే కొద్దీ దేవునిలో అభివృద్ధి చెందుతూ వచ్చినాడు, కానీ దేవునిలో ఆశీర్వదించబడుతూ వచ్చినాడు, కానీ పాపము కోరికలు చావలేదండి. 40 సంవత్సరాల వయసులో చూడకూడని దృశ్యాన్ని చూసి ఆమెతో మోహించి ఆమెతో పాపం చేసినాడు. చివరికి నష్టాల పాలైనాడండి, కష్టాల పాలైనాడని, కన్నీరు పాలైనాడని. తను ఏడిస్తే పరుపు పట్టుకొని పోయినాడు. అర్థం చేసుకోండి ఎంత ఏడిచినాడు చూడండి. ఎందుకంటే ఒక దైవజనుడు సేవకుడు వచ్చి బుద్ధి చెప్పినాడు, అయ్యా ఒక యజమానుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడికి ఒక గొర్రె ఉందయ్యా. కానీ ఈ చాలా గొర్రెలు ఎవరి ఇంట్లో ఉన్నాయో వాళ్ళకి చుట్టాలు వచ్చారు. చుట్టాలు వస్తే వారికి మంచి భోజనం పెట్టాలనుకున్నాడు. మంచి భోజనం పెట్టాలంటే ఆ మందలోకి వెళ్ళి చాలా గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక గొర్రెలు తీసుకొని వచ్చి, మంచి పొట్టేలు తీసుకొని వచ్చి దాన్ని కట్ చేసి వాళ్ళకి భోజనాలు పెట్టవచ్చు మంచిగా. కానీ చాలా మందిలో ఉన్న ఎందుకు తీసేయాలా? ఈ మంద అంతా అతనే ఉండని. ఆ పేదవాడి దగ్గర ఒకటే ఉందండి, ఒకటే ఉంటే ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి, ఆ పొట్టేల దగ్గరికి వెళ్ళి ఇది నాకు కావాలి అని అడిగాడు.
అయ్యా నీకు అన్ని ఉన్నాయి కదా, నీ మందలో ఏదో తీసుకోవచ్చు కదా, నాకు ఇదే ఒక్కటేనయ్యా, ఇది లేకపోతే నాకు జీవితం, నేను బ్రతుకుతుంది దీనికోసమే, నాకు జీవనోపాధి దీనికోసమే, ఇది లేకపోతే నేను జీవించడమే కష్టమయ్యా, ఇది వద్దయ్యా ప్రతిలాగా బెదిరించి సైతం అది నాకు కంపల్సరిగా కావాలి, ఇంకా కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తాను, వద్దయ్యా ఇదే నాకు కావాలి, అంటే ఇదే నా జీవనాధారం, అంటే ఇది నాకు కావాలని బలవంతం చేసి దాన్ని తీసుకొని వచ్చి దాన్ని కోసేసి భోజనాలు పెట్టించాడు. సంతోషపడినాడయ్యా. ఇలా జరిగిందయ్యా అంటే ఎవడో అన్నట్టు చేసింది దావీదు అంటున్నాడు. ఎవడో అన్నట్టు చేసింది వాడిని చంపాలి, అసలు వాడి మనిషి లేకపోతే ఎంత, నీ వాడికి అన్ని ఉన్నాయి కదా, ఏదో తీసుకొని ఏదో పెట్టచ్చు కదా వాళ్ళలో అంటే నిజమే, నువ్వు కరెక్ట్గా చెప్పినావు. అట్లా చేసిన వ్యక్తిని ఏమన్నావు, చంపాలి అన్నావు. అయితే అది చంపాల్సింది ఎవరు కదా, నిన్నే చంపాలి అన్నాడు. ఏందయ్యా ఇట్లా అన్నావు? కళ్ళు తెరవబడ్డాయి, అర్థం కాలేదు దావీదుకు. ఏంది చంపాలి అంటే చంపాల్సింది నిన్నే అన్నాడే, నేనా నేనెందుకు చనిపోవాలి అంటే నువ్వు చేసిన పని ఏమిటి? నీకు అప్పటికే భార్యలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, అయినను నువ్వు యుద్ధం చేసేటప్పుడు యుద్ధం కాడ ఉండకుండా, నువ్వు రాజుగా ఉన్నప్పుడు, రాజ్య పరిపాలన ఉన్నప్పుడు, దేశం మీదకి యుద్ధం వేరే శత్రువు వస్తున్నప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం కాడ ఉండవలసిన నీవు యుద్ధాన్ని పక్కన పెట్టి ఆ యుద్ధంలో నిలబడాల్సిన నీవు అక్కడి నుండి వచ్చేసి ఎక్కడ వచ్చినావు? మిద్దె పైన కబుర్లు చెప్పుకుంటా ఏం టైం పాస్ కోసం ఊరికి తిరుగుతా ఉన్నాడంట మిద్దె మీద. అర్థం చేసుకుని మిద్దె మీద తిరుగుతా ఉంటే ఒక స్త్రీ అక్కడే, అందరూ పురుషులు ఎవరు లేరండి, ఎందుకంటే యుద్ధం జరుగుతా ఉంది ఊరి బయట, చుట్టూ యుద్ధం జరుగుతా ఉంటే పురుషులు ఎవరు లేరు, ఒక స్త్రీ స్నానం చేస్తా ఉంది. ఆమె కనీసము ఆ కట్టుకున్నటువంటి ఆ చుట్టూ కట్టుకున్నటువంటి దానికి ఆ పైన కప్పు కూడా లేదండి, ఏమీ లేదు. అయ్యగా అవన్నీ తనిఖలో ఆయన అడ్డం పెట్టుకొని అలా స్నానం చేస్తా ఉంటే ఈయన మిద్దె మీదకి తిరిగి చూస్తూ, ఎవరు లేరు కదా, అందరూ యుద్ధానికి వెళ్ళారు కదా, ఏ పురుషులు లేరు కదా అని ఈమె ధైర్యంగా స్నానం చేస్తా ఉంది, అందరూ స్త్రీలే కదా ఉంది. కానీ రాజు వచ్చి ఈ మిద్దె మీద తిరుగుతూ ఆమెను చూసి ఆమెను పిలిపించుకొని ఆమెతో పాపం చేసినాడు. ఇది నువ్వు చేసిన పని అని చెప్పినప్పుడు నిజంగా దేవుడే నాతో మాట్లాడినాడని కన్నీరు గార్చి ఏడవడం ప్రారంభించినాడండి. దావీదు పశ్చాత్తాపడటం ప్రారంభించినాడండి. నాకు సహాయం చేయని దేవుని అడుగుతూ వచ్చినాడండి. ఎప్పుడండి? పాపము చేసి. ఈ రోజులలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ త్రోవ తప్పిపోయిన వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని మీద ప్రాధేయపడి దేవుని క్షమించమని అడిగి అనుభవంలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పిదములు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కనికరం మనం పొందాలంటే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. మునుపు జరిగించేదని వల్ల జరిగించకుండా ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఇక్కడ ఆ మాట వాడినాడు, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తం. చెప్పండి సపరేట్ దేవుడు. హల్లెలూయా. నా సేవకుడు దావీదు, ఇతను నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఇక్కడ తెలుసో తెలియకోసారి దారిపోయాడు, పొరపాటు జరిగింది, కానీ పశ్చాత్తాపడినాడు. ఇక దాని జోలికి ఎన్నడూ వెళ్ళలేదు. ఇక అంటే పాపానికి మనస్సు కూడా ఉంచలేదు. ఇక చిరనాటి నుండి బాల్యం నుండి వచ్చినటువంటి భక్తి ఒక రోజు 40 సంవత్సరాల వయసులో శరీరాశ లోబడిపోయాడు. మన ఆత్మీయ జీవిత యాత్రలో కూడా ప్రభువుని ఎదిగి ముందుకు వెళ్తున్నప్పుడు కూడా చేదైన వేరు ఏదైనా మొలకెత్తవచ్చు. మొలకెత్తకుండా గడిమందు కొట్టినంత మాత్రాన పొలంలో గడిమందు ఎన్ని కొడతాం, మొలకలు రావా? వస్తాయి. వచ్చిన వెంటనే మన దాన్ని కలుపు తీయాలి. చిన్నప్పుడే కలుపు తీయాలా. మన ప్రభులో సాగుతున్నప్పుడు ఎన్నో వస్తాయి, కానీ వచ్చింది కదా ఇంకా దీన్ని పక్కన పెట్టకూడదు. ఎందుకంటే కలుపు తీసే ప్రయత్నం చేయాలి.
తీస్తే మనం ఏ మొక్కలు నాటుకున్నామో ఆ మొక్కలు ఫలిస్తాయి. మనం ఏ వాక్యం చేత దేవుని సన్నిధికి చేరినామో, మన కుటుంబాన్ని మన జీవితాన్ని కట్టుకుంటున్నామో అది ఫలించాలంటే ప్రభుకు వ్యతిరేకమైనది ఏదన్నా మన జీవితంలో ఏదన్నా వస్తా ఉంటుంది, తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఏం చేసినాడంట, నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. ఇది దేవుని ఉద్దేశం. అపవాది అనగా సాతానుడు అనగా శత్రువు వచ్చేసాడు పట్టణానికి రాబోతున్నాడు, కానీ వచ్చిన మూట కట్టుకుని మళ్ళీ ఇంటికి పోతా ఉన్నాడు. ఏ మూట కట్టుకొని వచ్చినాడు, ఏ యొక్క మందు సామాగ్రి తీసుకొని వచ్చినాడు అన్నాడు. మందు సామాగ్రి ఏమి తీసుకొని వచ్చినాడు, తుపాకులు ఏమైతే తీసుకొని వచ్చినాడో అంత మాత్రమే కాదు, ఏదైతే బాణాలు తీసుకొని వచ్చినాడో యుద్ధానికి ఏమేమి అవసరం అన్ని తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చిన వాడు మనకు రివర్స్ అయిపోతా ఉన్నాడు. ఏమాత్రం దాడి చేయలేకపోయాడు. కారణం ఏమిటి? దేవుడే అక్కడ ప్రత్యక్షమై దేవుడే నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి అపవాది అనగా శత్రువు వాడు ఒక పట్టణాన్ని దాడి చేసినప్పుడు వాడి ప్రయోగం ఏం చేస్తాడంటే, నేను యుద్ధం చేయడానికి సరైన స్థలం ఎక్కడ, నేను ఒకవేళ ఏదన్నా ఆ ప్రయోగాలు చేస్తే నేను తప్పించుకునే మార్గం ఎక్కడ అని వాడు తప్పించుకునే మార్గం చూసుకొని దాడి చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మరలా వాళ్ళు ఒక ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళు వేసినటువంటి నా మీద పడకుండా నేను కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తాను. అంతేగానండి, అతని అపవాది కూడా ఏం చేస్తాడండి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏం జాగ్రత్తలు? వాడికి అనుకూలమైన స్థలం, వాడు దాగుకునే స్థలం, వాడు ఒకవేళ శత్రువు అయినటువంటి అపవాది వాడు ఒకవేళ అటువంటి ఆలోచన లేకుండా వచ్చినాడు అనుకోండి, సరైన స్థలం చూసుకోకుండా, సరైన సామాగ్రి తీసుకొచ్చుకోకుండా, యుద్ధానికి సంబంధించిన అన్ని పనిముట్లని తెచ్చుకోకుండా ఊరితో వచ్చి ఉన్నాడు అనుకోండి, ఏమైపోతాడండి? కాబట్టి అపవాది గర్జించేవాడు ఎవరి మీద తిరుగుతూ సంచరిస్తూనే ఉన్నాడు. మన చేతులలో ఆయుధం లేకపోతే ఆయుధాలు కలిగిన వాడు మన మీద దాడి చేస్తాడు. వాడు ఇప్పుడు ఆయుధం ధరించుకొని తిరుగుతూ ఉంటాడు. ఏ ఒక్క ఆయుధం వేసైనా పడగొట్టాలా, పతనం చేయాలా, జీవితాలు నాశనం చేయాలా. ఒక పట్టణానికి వచ్చాడు కానీ ఆ పట్టణము దేవుని చేతిలో కాపాడబడుతున్న పట్టణం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే ఆ పట్టణాన్ని కాపాడుతున్నాడు. దేవుడే ఆ పట్టణానికి రక్షకుడిగా ఉన్నాడు. దేవుడే ఆ కుటుంబాలకు, ఆ జీవితాలకు, ఆ వ్యక్తులకు దేవుడే భద్రతనిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఏబు గ్రంథంలో చూస్తాం, అది ఎట్లా శబ్దం చేస్తాడో చూడండి. ఏబు గ్రంథంలో ఎంత గొప్పవాడో చూడండి. తన పిల్లలకు ఎటువంటి కాపుదల ఇస్తున్నాడో చూడండి. దేవుడు ఎటువంటి కాపుదలతో తన పిల్లలను కాపాడుతున్నాడు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం చదవండి పిల్లరా. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్త ఉన్నప్పుడు చుట్టూ కంచె వేసి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి. ముందు మొట్టమొదటి ఒక వ్యక్తి చుట్టూ ఏముందండి? కంచె ఉంది. తన కుటుంబం వారి చుట్టూ కంచె ఉంది. తనకి ఏమేమి కలిగి ఉన్నాడో కలిగిన ఆస్తి చుట్టూ దేవుని కంచె ఉంది, దేవుని కాపుదల ఉంది, దేవుని భద్రతలో ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా అపవాది రావాలంటే ఎవరిని దాటుకొని రావాలా? దేవుడు వేసిన కంచె దాటుకొని రావాలి. దేవుడు కంచె వేస్తే ఎవడన్నా దాటుతాడు. ఎవడి వల్ల అవుతుందా? అపవాది వల్ల కాదు. ఇక్కడ అపవాది అంటున్నాడు, ఊరికైనా ఏదో భయభక్తులు కలిగిన వ్యక్తిని అయినా అనుకున్నావా? నువ్వు చుట్టూ కంచేస్తావు కదా, నేను వారేకపోతున్నాను. చుట్టూ కంచేసి కాపాడుతున్నావు కదా,
వాళ్ళ కుటుంబాన్ని పాడు చేద్దామన్నా కుటుంబం చుట్టూ కంచె ఉంది, ఆ వ్యక్తిని పాడు చేద్దామన్నా ఆ వ్యక్తి చుట్టూ కంచె ఉంది, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని ఏదైనా కాజేద్దామన్నా కూడా ఆస్తి చుట్టూ కూడా నువ్వు కంచేసావు. అపవాది వస్తున్నాడు కానీ మళ్ళా మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకని ఇలా జరుగుతుంది? దేవుని భద్రతలో ఉన్నాడు, దేవుని యందు నీతిగా యథార్థంగా నడుస్తున్నారు కాబట్టి, దేవునిలో నిలిచి ఉన్నారు కాబట్టి, దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి, తనకు కలిగిన ఆస్తిని తనకు క్షేమాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే భద్రత నీకు నాకు ఇవ్వడానికి కోసం దేవుడు ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. ఇదే భద్రత దేవుడు ఇవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పిల్లలు పట్టణాన్ని కాపాడుతా ఉన్నాడు, ప్రజలను కాపాడుతా ఉన్నాడు, ఎక్కడ వెళ్ళినా క్షేమంగా తీసుకుని వస్తున్నాడు. ఇది దేవుని కాపుదల. దేవునికి స్తోత్రం చెప్తా. అందరూ చెప్పకుండా దేవుని మహిమపరచు. అందుకే యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వాక్యములో మాట్లాడినాడు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించును. అపవాది దగ్గర ఏమున్నాయంటే బాణాలు ఉన్నాయి, కానీ ఆ బాణాలు కానీ ఆ ముట్టడి దిబ్బ కానీ ఏమాత్రం లేకుండా తిరిగి వెళ్ళిపోయాడు. నిజంగా ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటే ఎంత మంచిది. మన ప్రభువు పరిశుద్ధుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు. నీతిమంతుడనే దేవుడు శిలువలో మన కోసం మరైపోయాడు. 33.5 సంవత్సరం ఈ లోకంలో సచ్చుని 30 సంవత్సరాలు తండ్రికి క్యాన్సర్గా ఉంది, 3.5 సంవత్సరం సేవలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రభువే నీతిమంతుడు అంటా ఉన్నాడు. ఆ ప్రభువే నీతిమంతులతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నీ మనస్సును మార్చుకో, నేను కాపాడుతాను. ఇకనైనా నీ బ్రతుకును మార్చు, నేను నిన్ను కాపాడుతాను. నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కాపాడుతాను. నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, నీ ప్రాంతాన్ని కాపాడుతాను, నీ పట్టణాన్ని కాపాడుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దావీదనే ఒక భక్తుడు ఆ ప్రాంతంలో ఉన్నాడని దేవుడు ఏమంటున్నాడు? ఆ పట్టణాన్ని కాపాడుతానంటున్నాడు. ఎంత గొప్ప కన్యక. నీవు దేవుని బిడ్డగా ఆ కుటుంబంలో ఉంటే నిన్ను బట్టి ఆ కుటుంబం అంతా ఏమైపోతుంది? కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ఆ పట్టణంలోనికి వస్తే ఆ పట్టణం అంతా, అయ్యో ఈ పట్టణం ఎవరున్నారు? దావీదు నా హృదయానుసారుడున్నాడు, నా నీతిని వెతికే, నన్ను వెతికే, నన్ను ఆరాధన చేస్తే, నన్ను కనపరిచే నా బిడ్డ ఈ పట్టణంలో ఉన్నాడు, ఈ పట్టణాన్ని నేను కాపాడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు. దేవుని పిల్లలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అడుగు పెట్టిన వాళ్ళని బట్టి ఆ ప్రాంతం అంతా కాపాడబడుతుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడా మన దేవుడు. అందుకే ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం. ఆదికాండ గ్రంథం ఒక